తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు స్థానిక ఆంజనేయ స్వామి గుడి వీధిలో నివాసం ఉన్న శ్రీనివాసులు గత 42 సంవత్సరాలుగా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరపున ప్రారంభించినప్పటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎలక్షన్లలో ఏజెంట్గా సేవలందిస్తూ తన ప్రత్యేక శైలిలో ముద్ర వేశారు. ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా ఉన్న ఆయనకు పార్టీ నాయకులు బ్యాటరీ వాహనం అందిస్తే ఉపశమనం కలుగుతుందని ఆశిస్తున్నారు. నేను చితికిపోయినాను. పార్టీ కోసం ఎన్నో రాత్రులు కష్టపడినాను. నన్ను పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చీనదిబెత్తులో ఉండా, నా కష్టాలకు ఇస్తుండా నీళ్ళ రోడ్ల మీద పడుకుంటాను. అందరి పరిష్కారాలు చేస్తున్నారు. ఒక్కసారి నా ఇంటికాడికి వచ్చి చూడండి, ఈ మాదిరి బస్తా ఏదైనా వానకు, చలికి, గాలికి బయటనే పడుకుంటాను. నేను నీడ లేదు. 1983 నుంచి నేను పార్టీ కార్యకర్తని. ఎందుకు నేను పట్టించుకోలేదు? నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎవరికి నేను లొంగల. కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను లొంగల, వైసీపీ గవర్నమెంట్లో నేను లొంగల. పార్టీ కోసమే నిజాయితీగా చూస్తాను.